ఎవరితో స్టార్ట్ చేస్తాం? నేనే ఉండగా ఫస్ట్ నేను విన్నాను, నేనున్నాను. కొంచెం ఎఫెక్ట్ పెడదామని ఏంటి బాబా అన్న ఇంకోసారి 2026 మే 22 నా బర్త్డే. ఎవడు అడిగాడు నిన్ను రా నువ్వు ఊరుకోమా అంటావు. ఇక మొదలెడదామా? అందరికీ నా పేరు అక్రమ్, మీరు చూస్తున్నారు వైల్డ్ క్రియేటర్స్ బ్లాగ్స్. సో మేము పొద్దుగా లేవంగానే అంటే పొగ పెట్టాలనుకున్నా, నేను ఏమైనా కాలుతురు కావచ్చు అనుకున్నా. అది మంచు. ఇప్పుడు టైం వచ్చేసి 8-8:30 అవుతుంది. అయినా కూడా ఇంకా మంచు అట్లనే ఉన్నది అమ్మతోడు. మీకు చూపిస్తా అంటే మీకు ఫోన్లో కనిపిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి. ఇక మంచు పూరా ఉన్నది అమ్మతోడు, ఎంత మస్క ఉన్నది. అంటే మనకు ఆల్తురు కావచ్చు అనుకున్నాను నేను. టైం దాదాపు 8:30-9 అవుతుంది. ఇంకా మంచు అట్లున్నది. అయితే మన వాళ్ళు ఏం చెప్తానో చూపిస్తా మీకు. మన అంజలి ఎత్తున్నావు అంజలి? అయ్యో పాపం, పొద్దుగాలి చిక్కుడుగాయలు వేస్తాను. చిక్కుడుగాయలు తెస్తాను. తెంచుతాందంటారా చించుతాందంటారా? చిక్కుడుగాయలు చుంచు మొగబ్ది. ఇగో ఈమె ఇంకా మొహం కడుగుట్లనే ఉన్నది. ఇప్పుడు మొహం ఎప్పుడు కడుగుతుంది, ఎప్పుడు రెడీ అవుతుంది? ఈమె లేపంగా లేచింది ఈమె. ఎట్లనో ఏమో అసలు. 2 minutes అంటది, 2 minutes అంటది. ఇంకా అట్లా ఇక మన రాజేమో అడేడా మన భాష పనులు చదువుతాడు ఆయన. అక్కడెక్కడో ఉన్నట్టున్నాడు. చూద్దాం ఆ వీడి నుంచి. రోజు వచ్చి కలిసేటోడు మమ్మల్ని, ఇలా అసలు కలుతలేడు మమ్మల్ని. ఇక మళ్ళీ బారోల తర్వాత వచ్చిండి వీడికి. ఏందని అసలు ఏమైతుంది? ఎందుకు పొలం దున్నులు స్టార్ట్ అయినాయి, పనులు ఉధృతంగా నడుస్తున్నాయి. షూటింగ్ రావడానికి వీలైతలేదు. షూటింగ్ అత్తలేడు ఈ మధ్య అన్న మాతోని. అంటే మాతో ఇక చేయొద్దు అనుకుంటాను కావచ్చు. లేదు కానీ ఫస్ట్ పనులు చూసుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. కానీ మనం ఆ పనులు పెట్టుకుంటే అక్కడ దెబ్బతింటుంది. అక్కడ చూసుకొని వ్యవసాయ పనులు చేసుకుంటే మన పనులు మనం చేసుకోవాలి కదా. అయితే చేసుకోవాలి కదా. అయితే మేము నిజం చెప్పానంటే అంటే సుక్కన్నను బాగా మిస్ అవుతున్నాం రోజు. ఆయన ఖచ్చితంగా రోజుకో 2-3 సార్లు వచ్చేటోడు. ప్రతిరోజు షూటింగ్ ఉంటాడు సుక్కన్న. కానీ ఈ మధ్య అవేం పనులు ఉన్నాయి అన్న నీకు? ఇప్పుడు ఇది ఏంటిది? ఇది డీజిల్, ట్రాక్టర్లో డీజిల్ పోయాలి. ట్రాక్టర్లో డీజిల్ పోసుడు ఇది. ఇంకేమో అంటే ట్రాక్టర్ రిపేర్ వచ్చింది మొన్న దాకా. మొన్న రిపేర్ అంటే కేజీలు ఎక్కించే ముందు చిన్న మైనర్ రిపేర్లు వేసుకొని కేజీలు ఎక్కించుకొని పొలాలు దున్నుకుంటాం కదా జనరల్గా. ఇక అదే ఇక ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా పడుతుంది సుక్కన్నకు. అంటే మన వాళ్ళు అడుగుతారు సుక్కన్న లేడేంటి వీడియోలలో అని చెప్పేసి. సో అంటే వాళ్ళందరూ చెప్పాలి కదా నాకు. అట్లా మన ప్రేక్షక దేవుళ్ళు సుక్కన్న లేదు మీరు ఎందుకు ఇత్తులు వీడియో అని చెప్పి అడుగుతారు వాళ్ళు. అదే మరి ఏం చెప్తారు. ఆయన బతుకు తెరువు కోసం ఆయన పాకులు ఆడతాడు, మా బతుకు తెరువు కోసం మేము పాకులు ఆడతాను. ఏ రాజు ఇంకేంది సేపు తోముతావా పళ్ళు? ఈ గంట సేపు తోముతావు పళ్ళు గిట్నే ఉంటుందా? ఈ కుక్క చూడు ఎందుకట్లా పాసా. ఈయనకు పాసే ఉండదు కానీ పాస్ అవుతాడు. 3 పూట్లు తింటాయి కదా, పల్లెకెళ్ళి పాస్ అవ్వాలంటే బాగా తోవాలి. అలా పేస్టే లేదు. ఇగో ఇది అయిపోయింది. తర్వాత పేస్ట్ ఉంటుందా? పేస్ట్ అయిపోయింది. ఇక్కడ తవ్వుతాడు. తర్వాత పేస్ట్ ఉంటుందా? అయ్యా కూడా తవ్వుతారా? అయితే డెడికేషన్ చూసిరా. అయితే అప్పుడెప్పుడో పొద్దున 6 గంటలకి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు టైం 8 అవుతుంది. 2 గంటల నుంచి 2 గంటలు అవుతుంది నువ్వు వచ్చి తెలుసా నీకు? 2 గంటలు అవుతుంది మరి 2 గంటలు అవుతుంది మరి. అది అలా మన వీడియో ఏంటి తెలుసా? ఇలా మన వ్లాగ్ ఏంటిదంటే కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు. అంటే ఇప్పుడు మన నలుగురం ఉన్నాం కదా, మేము నలుగురం ఈ సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది మన కొత్త ముచ్చట. సో ఎవరు ఏం చెప్తారు అనేది చూద్దాం. ఇంకెందుకు మరి వెయిట్, వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే నేను చెప్పినా కదా
మేము ఈ కొత్త సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటాను అనేది ఒక్కసారి మీ అందరితో పంచుకుంటామని చెప్పేసి సో అందుకే మేము ఇప్పుడు నలుగురం ఇట్లా కూర్చున్నాం. అంటే ఇప్పుడు మీతో ఎందుకు చెప్పుడు అనేది ఏంటంటే ఈ కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు మీతో మేము పంచుకుంటే మీతో చెప్పిన భయంతోనైనా కనీసం మేము అవి చేస్తామన్న మా ఒక ధైర్యం అన్నట్టు, అదొక ఆశ. అంటే మేము ఇజ్జత్కైనా అయ్యో వీళ్ళకి చెప్పినాం మేము మళ్ళీ 2027లో మళ్ళీ మేము వీడియో చూసుకుంటే అరే మనం 2020లో చెప్పిన ఆయన మనం చేసినామా చేయలేదా అని చెప్పి మాకు కూడా కొంచెం సిగ్గు అనిపిస్తుంది కదా. అందుకే ఇక సో ఇప్పుడైతే ఈ నలుగురు ఇట్లా ఎవరితోని స్టార్ట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? నేనే ఉండగా ఫస్ట్ నేను విన్నాను, నేనున్నాను. పెద్దరాజు ఫస్ట్ ఉన్నాడు కాబట్టి పెద్దరాజుతో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా 2026లో మీరు ఏం చేద్దాం అనుకుంటారు అనేది మీరు మాకు కామెంట్లలో చెప్పుర్రి. ఆ కామెంట్ మీరు మళ్ళీ 2027లో మేము చూస్తాం. చూసి అంటే నార్మల్గా అప్పటి వరకు ఉంటుంది ఖచ్చితంగా కామెంట్. సో ఒకసారి మీరు కూడా కామెంట్ ఏదైతే వేసిర్రో అది మీరు చేసిలా చేయలేదా అనేది మళ్ళీ మీరు ఒకసారి 1 year తర్వాత చూసుకోవడానికి వీలుంటుంది. సో మరి మన పెద్దరాజు అయితే ఫస్ట్ అడుగుదాం. పెద్దరాజు ఏం చేద్దాం అనుకుంటాను? వాట్ ఈస్ యువర్ టార్గెట్ ఇన్ 2026? ఎవరికి తెలుసు. ఇప్పుడు 2025 వరకు ఏదైతే చేసిందో అది కాకుండా ఇంకేదో కొత్తగా చేద్దామని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సూపర్ సూపర్. ఒక్కసారి క్లాస్ ప్లీజ్. ఒక్కసారి అసలు నేను నిజంగా ఇలాంటి ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు రాజు దగ్గర నుంచి. నిజంగా అసలు చాలా మంది చెప్పరు ఇలా ఏదైతే ఏమన్నాడు ఏదైతే చెయ్యలేదు అది చేయాలనుకుంటున్నాడు అంట. నిజంగా. సో రాజు ఇంకా ఎట్లా అంటే చాలా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలి నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాడు కావచ్చు. అది టార్గెట్ కాదు, మరి లేకపోతే గోలే కాదు అని చెప్పని మొత్తం పూర్తిగా పాపం. చెప్పు రాజు. పెళ్లి వేరే మ్యాటర్ రాదా? లేదు ఓకే చెప్పురా. అయితే అనుకున్నా యాక్టింగ్ లో కానీ రైటింగ్ లో కానీ డైరెక్షన్ లో కానీ కొంచెం ఇంక ఇంప్రూవ్ కావాలని. అంటే బాగా టైం వేస్ట్ చేసినట్టు నాకు అనిపించింది 25 వరకు. అట్లా కాకుండా టైం వేస్ట్ చేయకుండా టైం యూజ్ చేసుకొని ఇంకా నేను కొంచెం డెవలప్ కావాలని అనుకుంటున్నా. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇంకా బాగా కష్టపడి కొంచెం ఎఫెక్ట్ పెడదామని ఏంటి బాబు అన్న ఇంకోసారి ఎఫెక్ట్ పెడదామని. ఎఫర్ట్స్ అక్క ఓకే ఓకే. అంటే తప్పుడు ఎదగడానికే ఉన్నారు ఇక్కడ. కొంచెం ఎఫెక్ట్ అది కరెక్టే. మరి ఎఫెక్ట్ పెడదాం, మంచి ఎఫెక్ట్ పెడితే అది కరెక్టే. అది అట్లా పెడదాం అనుకున్నాడు. సో అంటే మనుషులు అన్నాక తప్పులు ఓకే రైట్. యాడ దొరికింది సంతరా ఇదే? ఓకే ఓకే. అయితే పెద్దరాజు అన్నది ఏంటంటే ఎప్పుడు అందవాళ్ళే చూస్తారు వీళ్ళిద్దరు అయితే. అవును పాపం అయితే ఘోరం. సో అయితే పెద్దరాజు అన్నది ఏంటంటే మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు అంటే మనకు అర్థమైందో కాలేదు. సారీ ఒక్కసారి అయితే పెద్దరాజు ఏం చేద్దాం అనుకుంటాను? ఆయన ఎడిటింగ్ చేసి ఎఫెక్ట్ క్లేజ్ నువ్వు ఊరుకోమా అంటావు. నేను పోతాను ఇక్కడికి పోతా రావాలి ప్రాబ్లం. మనోడు అనుకున్నారు మగాడు వీడు. అయితే పెద్దరాజు ఆయన ఏం చేద్దాం అనుకుంటాడంటే 2025 వరకు ఆయనకి టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశం ప్లాట్ఫామ్ అనేది ఆయనకు దొరకలే, సరిగ్గా ఎఫెక్ట్ పెట్టలేదు. ఎఫెక్ట్ పెట్టలే. సో 2026లో పెద్ద లైటింగ్ ఎఫెక్ట్స్ పెడతాడు. అవన్నీ ఎఫెక్ట్ పెట్టి 2026 కలర్ ఎఫెక్ట్స్ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మాట్లాడిస్తలేరు నువ్వు ఆపు. అయితే 2026లో ఖచ్చితంగా అయితే పెద్దరాజు మంచి స్థాయికి చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో నెక్స్ట్ అయితే మన కళ్యాణ్ అడుగుదాం. కళ్యాణ్ ఏం చేద్దాం అనుకుంటాను? ఒకసారి కళ్యాణ్ కోసం ప్లీజ్ ఒక్కసారి. చిటికలే అయితే 2025లో నవ్వుతున్నావా? అయ్యి ఎవరు నవ్వుతారు? నవ్వినట్టు అనిపించింది. నువ్వు అదే ఇమాజినేషన్ లో 2025లో అనుకున్న వాడికి ఒక 20% రీచ్ అయినా 2026లో మొత్తం కంప్లీట్ కావాలి. అంటే ఫ్యామిలీ పరంగా కానీ నేను అనుకున్న వాటిలలో కానీ షూట్స్ లో కానీ నేమ్ లో కానీ అన్నిట్లలో జస్ట్ ఒక 20% అయ్యింది అంతే.
ఇంకా 80% ఉంది బ్యాలెన్స్, అది ఈ ఇయర్ లో కావాలి. అంటే యాక్చువల్లీ కళ్యాణి ఎక్కువ ఫోక్ సాంగ్స్ ఎత్తుంది. సో ఆ దాంట్లో ఆమె ఎదగాలని ఆమె అనుకుంటుంది. సో అది చెప్తే మంచిగా ఉండు. అంటే ఆమె ఎక్కువ దాని మీదనే ఫోకస్ పెడుతుంది. సో ఫోక్ సాంగ్స్ లా ఆమె ఒక్క గట్టిగా సాంగ్ పడాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరం. ప్రతిరోజు కోరుకుంటాం. ఆయన అయితే నిజంగా ప్రతిరోజు కోరుకుంటాడు. సో మేమైతే కావాలి దేవుని దేవల్ల. సో ఇంకేమన్నా ఉందా కళ్యాణి? అంతే కదా. సో 2026లో అయితే కళ్యాణి మంచి స్థాయికి ఎదగాలని అంటే అందరం అట్లే అనుకుంటాం. సో ఆమె 20% వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలనుకున్న అది చేసిందట. ఇంకా 80% అయితే చేయాలి వచ్చింది. అనుకున్న నేమ్ లో నేను అనుకున్న దాంట్లో 20% వచ్చింది. ఇంకా కావాలి. సో ఇంకా కావాలని అయితే ఆమె అనుకుంటుంది. సో నెక్స్ట్ అయితే మన అంజలి గారు ఏం చేయాలనుకుంటున్నారు ఒకసారి ఆమె నోటి నుంచో విందాం. చెప్పండి అంజలి గారు. అయితే నవ్వుతుంది. నవ్వదట. నువ్వు కామెడీ చేస్తా నవ్వుతా. సరే పిట్టల సౌండ్ వస్తుంది జలి కానీ మేము ఎక్కడ షూట్ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ పిట్టల సౌండ్ వస్తానే. సో ఇప్పుడు నేను చెప్తాను. కుక్కలు ఉరుకుతానే, లేదంటే ఇంకేదో అవుతాయి, ఏదో ఒకటి అవుతుంది. సరే చెప్పు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. 2025 వరకు షార్ట్ ఫిలిమ్స్ అన్ని అంటే నాకు నచ్చినాయి, మా పేరెంట్స్ కి నచ్చినాయి. అంటే చెడ్డ పేరు లేకుండా మంచి పేరుతోని మంచిగా చేసిన. ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నా అంటే నాకు ఫోక్ సైడ్ కూడా వెళ్ళాలి, ఫోక్ సాంగ్స్ కూడా చేయాలి అని అట్లుంది. ఇప్పుడు అటు సైడ్ కూడా వెళ్తా, ఇటు షార్ట్ ఫిలిమ్స్ చేయాలి, ఫోక్ సాంగ్స్ చేయాలి, అట్లనే మూవీస్ కి కూడా ట్రై చేసుకుంటా. ఇక ముందు పోవాలి, ఆగద్దు కొంచెం కూడా. ఇన్ని రోజులు ఎంత టైం అయితే వేస్ట్ చేసినా ఆ కొంచెం టైం కూడా వేస్ట్ చేయకుండా ముందుకోవాలని అనుకుంటాను. ముందుకోవాలంటే బండి వేసుకుని తొందర పోతావు. ముందుకోవాలంటే బండి వేసుకుని తొందర పోతావు. లేదు అట్లా పోను. సో నీలాంటి కొన్ని జోకులు అయితే ఇప్పుడు అంటే అంజలి చెప్పింది మీకు అందరికి అర్థమై ఉంటది. సో ఆమె ఇప్పటి వరకు అయితే మన ఛానల్ కంటిన్యూస్ గా అయితే వీడియోలు చేసింది. సో ఇప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఆమె షార్ట్ ఫిల్మ్స్ చేసింది కంటిన్యూస్ గా, ఎప్పుడు కూడా ఫోక్ సాంగ్స్ దిక్కు వెళ్ళలేదు. సో బట్ ఆమెకు కూడా ఇన్స్టాగ్రామ్ లో మస్తు మంది మెసేజ్ చేస్తారు. అంటే ఆమె కూడా ముందు నుంచి ఉండే ఇంట్రెస్ట్ ఫోక్ సాంగ్స్ వేద్దామని చెప్పి కొంచెం ఆమె మనకు ఉంటుంది కదా, అయ్యో మన సెట్ అవుతామా కామా అని చెప్పి మనకు అనిపిస్తుంటది కదా. సో అవతల వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అది చేసేసరికి ఆ రైట్ మనం కూడా పని చేస్తాం కావచ్చు దీనికి అని చెప్పి ఆమె కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో పెరిగింది అప్పటి నుంచి. సో దేవుని దేవాళ్ళు ఆమె కూడా ఆమె అనుకున్న స్థాయికి రీచ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరు కావాలి, మన టీం వాళ్ళు అందరూ మంచిగా కావాలి. సో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే పిల్లలు పుడతారు, వాళ్ళ బతుకోవాలి, వాళ్ళు సో కావాలి అందరూ. సో అంతే కదా అంజలి? అంతే కదా. ఇక మీరు చెప్పాలనుకున్నది ఇంకేమన్నా ఉందా? ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కానీ అక్కడ వరకు తీస్తాం. నెక్స్ట్ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చెప్పండి ప్లీజ్, చెప్పండి. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. అంతే ఇట్లా బయటికి చెప్పండి. అంతే. సాంగ్స్ ట్రై చేయాలి. అక్రమ్ నేను కూడా ఒక మంచి సాంగ్ ప్లాన్ చేస్తాను. సో అంటే చెప్తాం ఇంకా దానికి సెపరేట్ వీడియో మేము చేస్తాం. అంటే అది కూడా చాలా సక్సెస్ కావాలి. ఇప్పుడు అంటే ఇంకా మేము అంటే ఇంకా పర్ఫెక్ట్ గా అనుకోలే. సో మేము పూర్తిగా దాని గురించి అనుకున్న తర్వాత మేము దాన్ని కూడా సపరేట్ గా వీడియో చేసి కూడా చెప్తాం. ఫస్ట్ సపోర్ట్ మీ అందరిది మాకు బాగా కావాలని కోరుకుంటున్నా. ఈ 26 నుంచి ఇంకెక్కువ ఉండాలి. అంటే ఇప్పటి వరకు మీరు ఉన్నారు, మీతోనే మేము ఇంకెక్కువ ఉండాలి, ఇంకెక్కువ రీచ్ అవ్వాలి. మీ వల్ల ఇంకా మేము ఇంకా మా డ్రీమ్స్ అన్ని మేము ఫుల్ఫిల్ చేసుకోవాలి అని కోరుకుంటాను. జరగదురా, మీరు అనుకున్నట్టు జరగదురా. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. సో థ్యాంక్ యూ అండి. అన్న నువ్వు చెప్పవా? అదే మరి మైకి నేను మైక్ ఇస్తాను. మంచి చెప్తా మీ అందరికి వినిపించేటట్టు. సో అంటే నేను 2026లో నేను ఇప్పుడు కాదు, 2026 మే 22 నా బర్త్డే. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? యాక్చువల్లీ నేను ఆ బర్త్డే వరకు నేను డైరెక్టర్ అయినా కావాలి, డైరెక్టర్ ఒక సినిమా స్టార్ట్ చేయాలి May 22 అప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి, లేకుంటే నా సినిమా రిలీజ్ కావాలనుకున్నా. అంటే ఆ ప్రయత్నాలు అయితే స్టార్ట్ అయినాయి. ఒక 3-4 ప్రొడ్యూసర్లకి అయితే నేను స్టోరీ చెప్పినా, అది నడుస్తుంది. బట్ అంటే కొంచెం భయం అయితే ఉంటుంది కదా మనకి, అరే నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను సినిమా చేయగలుగుతా అని చెప్పేసి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బట్ స్క్రిప్ట్ రైటింగ్ లో కూడా ఎలానైనా కూడా అరే మనం చేసేటి జనాలకు నచ్చా అని చెప్పి ఒక చిన్న భయం ఉండేది. బట్ ఆ భయాన్ని నేను ఇప్పుడు ఓవర్కమ్ చేసేసిన. అది కూడా మీ వల్లనే. నేను చేసే వీడియోలు అన్నీ మీ అందరికి నచ్చుడు, నేను రాసిన డైలాగులు మీరు కామెంట్లలో ఎప్పుడు అక్రమ్, నేను వీడియోలో లేకపోయినా కూడా అక్రమ నా పేరు మీరు అనుడు, నా కోసం ఖచ్చితంగా 50,000-60,000 నా వీడియో వ్యూస్ పోవడు, అది ఎట్లున్నా కూడా మీరు నన్ను ఆదరించుడు. అప్పుడప్పుడు నాకే అనిపించేది అప్లోడ్ చేసేటప్పుడు అరే ఇది మనం ఇంకా మంచి చేయాల్సిందే అని చెప్పి. బట్
అయినా కూడా నన్ను మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో మీ వల్లనే నాకు నా మీద కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ నేను దృష్టిలో పెట్టుకొని అయితే 2026 మేలో అయితే నేను సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో ప్రొడ్యూసర్ దయ వల్ల ఆయనకి మనం చెప్పిన కథ అంటే నచ్చింది. సో దాని ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ చెప్పలేం కదా రేపు ఏమవుతుంది ఎల్లుండి ఏమవుతుంది అనేది, అలా మనసు మారచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో అందుకే నేను ఏదేమైనా కూడా వీలైతే వీలైతే వేరే ప్రొడ్యూసర్ పెడితే ఖచ్చితంగా సినిమా లేకుండా నేనైనా స్టార్ట్ చేసే ప్రయత్నాలు అయితే ఉన్నా. బట్ మనకు అంత ఫినాన్షియల్ సపోర్ట్ అయితే లేదు. సో దాని గురించి కూడా ఆలోచిద్దామని అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే. సో ఇదండి మెయిన్ టార్గెట్ అయితే నాది 2026లో సినిమా అయితే చెయ్యాలి ఖచ్చితంగా నా బర్త్డే వరకు. సో మా అమ్మ బర్త్డే వచ్చేసి May 6, నాదైతే May 22. ఈ రెండింటి గ్యాప్లో ఖచ్చితంగా ఏదో ఒక సినిమా స్టార్ట్ చేయాలి, లేకుండా డైరెక్టర్ అయితే అవ్వాలని అనుకుంటున్నా. చూద్దాం ఇక ముందు ఏమవుతుంది అనేది అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము. సో ఇదండి ఇవాళైతే వీడియో. మీ అందరికైతే నచ్చిందని అయితే మేము అనుకుంటున్నాం. సో అంటే అందరికీ గోల్స్ ఉన్నాయి. సో మీరు కూడా అందరు రీచ్ కావాలి. అంటే వీడియో ఇస్తుంటాం కాబట్టి ఎట్లా నడుచుకుంటామేది ఎక్కడ చేసినప్పుడు మాకు అవి కామన్ కానీ యూట్యూబర్లకి. సో ఇదండి ఇవాళ వీడియో అయితే ఇది. సో కష్టపడి పెద్దరాజు ఆయన ఎఫెక్ట్లు పెట్టి బాగా ఆపిండు కానీ కాలే. సో అంటే ఇక ఇప్పుడు పెద్దరాజు అయినా, కళ్యాణ్ అయినా, అంజలి అయినా, నేనైనా మేము ఎట్లయితే మా గోల్ని అచీవ్ చేయాలని మేము అనుకుంటానో ఖచ్చితంగా మేము వీడియో చూసే ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వైల్డ్ క్రియేటర్స్ ఒరిజినల్స్, వైల్డ్ క్రియేటర్స్ వ్లాగ్స్ కొన్న సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు కూడా 2026లో చాలా ఎదగాలని చెప్పి ఓకే 2026లో వాళ్ళు చాలా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీరు మీకున్న కోరికను మీరు గట్టిగా బలంగా అనుకోండి. 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇంకో 50% మీ ప్రయత్నంలోనే ఉంటుంది. మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని 50% మీరు గట్టిగా సక్సెస్ నేను ఇది కావాలని గట్టిగా అనుకోరు ఖచ్చితంగా మీరు అయిపోయినట్టే. అలా 50% మీరు సక్సెస్ అయినట్టే. సో దానికోసం మీరు ఏం చేయాలనేది మాత్రం ఇంకో 50% ఉంటుంది. సో ఇదే అండి ఈ రోజు అయితే వీడియో. ఇంకేమైనా చెప్పాలనుకుంటారా మా సబ్స్క్రైబర్లకి? ఇప్పటివరకు అయితే మీరు ఏదైతే చేయలేకపోయారో అది ఇప్పుడు చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, ఖచ్చితంగా అవుతారు. సో లేట్ ఒకటి ఉంటుంది ఏంటిదంటే కొటేషను, రేపు ఈరోజు బాగాలేదు, రేపు బాగుంటుంది, ఎల్లుండి ఇంకా దరిద్రంగా ఉంటుంది, ఆవులెల్లుండి ఇంకా ఘోరంగా ఉంటుంది. కానీ ఆవులెల్లుండి తర్వాత ఒక రోజు ఉంటుంది, అది మంచిగా ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కొందరు ఎల్లుండి వాళ్ళ ప్రయత్నం ఆపుతారు, కొందరు ఎల్లుండి వాళ్ళ ప్రయత్నం ఆపేస్తారు, కొందరు ఆవులెల్లుండి ఆపేస్తారు. అట్లా ఆపకుర్రి, కన్సిస్టెన్సీగా మీ వర్క్ మీరు చేస్తూనే ఉండాలి. రేపైనా ఎల్లుండి అయినా ఆవులెల్లుండి అయినా ఎప్పుడైనా కూడా ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇదైతే మన కోరిక బలంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోని ఇంత ఓపిక చూసినందుకు. ప్లీజ్ కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. బాయ్.